హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే ఫేక్ సర్టిఫికేట్స్ కొంతమంది పెట్టి ఆర్ ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఐటీ ఇండస్ట్రీలోకి వద్దామనుకుంటారు. అండ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆల్రెడీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారనమాట. సో వాళ్ళని యూనో ఎలా మేనేజ్ చేయాలి, జనరల్గా మనకు కాల్స్ ఉంటాయి, దాంట్లో ఎలా మేనేజ్ చేయాలి, అండ్ ఫేక్ సర్టిఫికేట్స్ పెడతా ఉంటారు, ఆ సర్టిఫికేట్స్లో ఎలా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ పర్టికులర్ దాంట్లో నేనైతే డిస్కస్ చేయబోతున్నా. సో ఇట్ డజంట్ మీన్ దాట్ కి దీనికి ఎంకరేజ్ చెయ్యాలి అని ఆ ఉద్దేశంతో నేను వీడియో చేయట్లేదు. కొంతమంది చాలా జెన్యున్గా చాలా కష్టపడి ఓకేనా సమ్ కోర్స్ నేర్చుకొని ఐటీ ఇండస్ట్రీలోకి వద్దామనుకుంటారు. ఆల్రెడీ కొంతమంది ఉంటారు. ఓకే, సో వాళ్ళ కోసం నేను వచ్చరికి ఏంటంటే ఈ వీడియో చేయబోతున్నా, అంతే తప్ప ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్కి దీన్ని ఏమంటారు ఇలా వాళ్ళకి ఎంకరేజ్ చేయమని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ లాస్ట్ 1 year అవుతుంది యాక్చువల్లీ రన్ చేయబట్టి. సో నేను అప్పటి నుంచి చెప్తున్నా. సో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటి ఏదైతే ఆస్పెక్ట్స్ ఉంటాయో దానికి వచ్చరికి ఏంటి అని అంటే సపోర్ట్ చేసే వీడియోస్ కానీ ఓకేనా అలాంటివి చెయ్యను. బట్ కొంతమంది వచ్చరికి ఏంటి అంటే జెన్యూనిటీతో ఐటీ ఇండస్ట్రీలోకి వద్దామనుకుంటారు చాలా కష్టపడి. ఓకేనా, జెన్యున్గా చాలా రెగ్యులర్స్గా ట్రైనింగ్ తీసుకొని ఓకేనా మంచి ప్రాక్టీస్ చేసి ఓకేనా వాళ్ళు వచ్చరికి ఏంటంటే వద్దామనుకుంటారు. బట్ మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓకే ఆల్రెడీ ఐటీలో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపైన మనం వచ్చరికి ఏంటి అని అంటే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఈ బీజీవీ తాలూకు నేను ఆల్రెడీ ఒక 2 to 3 సిరీస్ నేను ఆల్రెడీ లాంచ్ చేశాను. ఓకేనా, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఆర్ఎల్స్ ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఓకేనా, 3 to 4 వీడియోస్ నేను డెడికేటెడ్లీ దాని గురించి నేను ప్రస్తావించడం జరిగింది. ఒకసారి మీరు వీడియో చూడండి, మీకు క్లియర్ అండ్ క్లియర్గా మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలుస్తుంది, ఎలా జరుగుతుంది బీజీవీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎలాంటి సర్టిఫికేట్స్ పెట్టాలి అండ్ ఎవ్రీథింగ్, అండ్ జాబ్ ఎలా సర్చ్ చేయాలి కూడా నేను చెప్పాను. ఓకేనా, సో అది సంగతి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు అనే దానిపైన కూడా నేను ఒక కాంటెంట్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సింపుల్గా వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే ఎలా అడుగుతారు ఇంటర్వ్యూలో, జనరల్గా మామూలుగా సెల్ఫ్ ఇంట్రో అంత అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పమని చెప్తా ఉంటారు. నీ రోల్ ఏంటి, డెవలపర్ అయితే ఎంత మెంబర్స్ ఉన్నారు మీ టీంలో, నీకేమన్నా బగ్స్ అసైన్ చేస్తే ఎలా దాన్ని ఫిక్స్ చేస్తావు, అనుకున్న టైంలో ఫిక్స్ చేయకుంటే ఎలా ఉంటుంది, ఎలా రెస్పాన్స్ అవుతావు, క్లయింట్తో ఇప్పటివరకు ఇంటరాక్షన్ జరిగినా, సో ఏ విధంగా ఉంది ఇంటరాక్షన్, ఏ విధంగా ఉంది, సో క్లయింట్ ఒక పర్టికులర్ దానికి డినై చేస్తున్నాడు, సో ఏ విధంగా దాన్ని నువ్వు హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. సో ఇలాంటి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ పైన క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఒక కాంటెంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా క్వశ్చన్స్ చేస్తారు అండ్ మనం దానికి ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలి అనే దానిపైన నేను ఆల్రెడీ కాంటెంట్ క్రియేట్ చేశాను. ప్రస్తుతానికి వచ్చరికి ఏంటంటే ఈ వీడియో చేయవలసిన ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, రైట్, పర్ఫెక్ట్. సో ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్గా ఉండకూడదు. జనరల్గా మీరేంటి, ఓకే ఫర్ సపోజ్ ఒక కంపెనీలో మీరు సంథింగ్ ఏదో సర్టిఫికేట్స్ మేనేజ్ చేసి ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేసి రిక్రూట్ అయ్యారు. ఓకే, సో మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్గా అయితే ఉండకూడదు. ఓకే, మీ మార్క్ ఉండాలి, బట్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్గా మరీ యాక్టివ్గా ఓవర్ యాక్టివ్గా అయితే ఉండకూడదు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చరికి ఏంటి అని అంటే మీకు జనరల్గా మన డైలీ స్టాండప్ జరుగుతూ ఉంటుంది, స్క్రమ్ కాల్ జరుగుతూ ఉంటుంది. ఓకే, దాంట్లో వచ్చరికి ఏంటి అని అంటే మీకేమన్నా అందులో ఏమన్నా క్వశ్చన్స్ వేస్తే లేకుంటే మీరేమన్నా క్వశ్చన్ వేయాలనుకున్నా కానీ ప్రిపేర్డ్ అయ్యి ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఫర్ సపోజ్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఓకే, టాస్క్ ఎక్కడ దాకా వచ్చింది, స్టేటస్ ఎక్కడ దాకా వచ్చింది, ఆర్ఎల్స్ ఇంకేమన్నా డిపెండెన్సీస్ ఉంటే అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు జనరల్లీ. ఓకే, దాంట్లో వచ్చరికి ఏంటి అని అంటే ఫర్ సపోజ్ మీకేమన్నా క్వశ్చన్ వేస్తే మీరు వచ్చరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విన్న తర్వాత ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి
సో ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు అని ముందే మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో దట్ మీకు సర్ప్రైజ్ లాంటిది ఏమి ఉండకూడదు. సో ముందు జాగ్రత్త పడాలి. ఓకే, దెన్ లేటర్ మనకు క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేసిన తర్వాత దెన్ వీ నీడ్ టు ఆన్సర్. సో ఏ విధంగా ఆన్సర్ ఉండాలి, అది ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి అంటే రెలవెంట్గా ఉండాలి, భయపడుకుంటూ. ఓకేనా, అలా ఎప్పుడు ఉండకూడదు. బీ కాన్ఫిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్లో ఉండాలి. కాన్ఫిడెంట్గా లేకపోయినా, తడబడుకుంటూ మాట్లాడినా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇఫ్ ఇన్ కేస్ అంత అప్ టు ద మార్క్ లేకపోయినా కానీ ఏదో నార్మల్గా వండుకుంటూ కాన్ఫిడెంట్ వేగా మాట్లాడితే ఇట్స్ ఓకే. ఓకే, యు ఆర్ అట్ ద సేఫ్ జోన్. లేదు నాకు కాన్ఫిడెంట్ వేగా మాట్లాడరాదు, ఇంగ్లీష్ నాకు అంత రాదు అని అంటే మరి యూ నీడ్ టు ప్రాక్టీస్ అలాట్. ప్రాక్టీస్ చేయాలి మీరు, ఫర్ షూర్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా చేయకుండా మీకు ఎప్పటికైనా రిస్కే. అది ఇంకా చాలా లే ఆఫ్ జరుగుతున్నాయి, ఇంకా మేబీ అది కంటిన్యూ అవుతుంది. ఓకే, అవ్వచ్చు, మేబీ చెప్పలేం కదా, వీ కాంట్ ప్రిడిక్ట్ ది మార్కెట్, రైట్? సో మీరు ప్రిపేర్డ్గా ఉండాలి, వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, దేనికైనా రెడీగా ఉండాలి మీరు. ఓకే, రైట్. సెకండ్ థింగ్ వచ్చరికి ఏంటంటే స్క్రమ్ కాల్ అంతా అయిపోయిన తర్వాత జనరల్గా మీకు ఏమైనా డిపెండెన్స్ వస్తే మీ కాల్స్ జనరల్గా చేస్తూ ఉంటారు. లేకపోతే మీ లీడర్ మీకు కాల్ చేస్తారు అనుకో, ఫర్ సపోజ్ కాల్ చేసి ఒకసారి నాకు స్క్రీన్ షేర్ చేసి నువ్వు ఎలా చేస్తున్నావు వర్క్ ఒకసారి నాకు చెప్పమని చెప్తాడు. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఏమన్నా వస్తే. ఓకేనా, ఇలా జరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, హడావిడి అయ్యి ఓకేనా, అలా ఏం చేయమాకండి. మీరు ఆల్రెడీ జెన్యున్గా నేర్చుకొని ఉన్నారు కాబట్టి. ఓకేనా, సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీ అప్రోచ్ ఏదైతే ఉంటుందో, ఓకే ఇలా చేస్తున్నాడు, ఓకే ఇలా చేస్తా, అలా చేస్తా, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నా, సో ఈ నా ఇలాంటి మీకు బగ్ కానీ లేకుంటే డెవలప్మెంట్ కానీ అసైన్ చేసినప్పుడు మీరు అసైన్ చేస్తారు కదా, సో ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్, సో ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నా అనేది సమ్ మినిమం నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. సో వితౌట్ మినిమం నాలెడ్జ్ కూడా ఇంకా మొత్తం లేకుంటే ఇంకెలా సర్వైవ్ అవుతారు? అవ్వలేరు కదా, అంతేనా కదా? సో సో మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ ఇన్ కేస్ లేకుంటే ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అని అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆన్ డైలీ బేసిస్ యూనిట్ టు ప్రాక్టీస్ అలాట్, దట్స్ ఇట్. అంతమించి ఇంకేం చెప్పలేను ఇంకా నేను. ఓకేనా, ఉట్టిగా డబ్బులు వస్తాయి ప్రాక్సీ చేయించి సోయిన్స్ చేయిద్దామని అంటే అది నడవదు ఇప్పుడు. ఓకేనా, సో అది సంగతి. సో ఇది అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ యూనిట్ టు హ్యాండిల్. ఓకే, ఆల్రెడీ మీకు దానిపైన అట్లీస్ట్ డెవలప్మెంట్ బగ్ అయితే బగ్, లేకుంటే టెస్టింగ్ అంటే మీరు ఇన్ కేస్ మీరు టెస్టింగ్ టీంలో ఉంటే టెస్టర్ అంటే టెస్టర్, వాట్ ఎట్ మేబీ. సో ఏ సిచ్యువేషన్ అయినా కానీ యూనిట్ టు రెడీ. ఓకే, అండ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది అయిపోయింది. ఈ సెకండ్ సినారీ కూడా అయిపోయింది. ఇక థర్డ్ సినారీ వచ్చరికి ఏంటి అని అంటే మీరు క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు. ఓకేనా, సో క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏంటి అని అంటే ఏదో పెద్ద ఐఎల్స్ ఇంగ్లీష్ అంతా రాకపోయినా కానీ పర్లేదు. ఓకేనా, నార్మల్గా బేసిక్ ఇంగ్లీష్ వచ్చి, ఓకేనా, అది కూడా బేసిక్ అని అంటే మంచి ఇంగ్లీషు. ఓకేనా, గ్రామటికల్ కానీ ఇలాంటి ఏం మిస్టేక్స్ లేకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ అంటే బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ కాన్ఫిడెంట్ లెవెల్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రజెంట్ చేయగలిగితే దెన్ యూ ఆర్ అండర్ సేఫ్. అది ఎవరితోనన్నా కానీ, ఈదర్ క్లయింట్ అన్నా కానీ, మీ మేనేజర్ అయినా కానీ, ఇంకెవరైనా కానీ, మీ లీడర్ సంథింగ్ ఎవరైనా కానీ. ఓకేనా, సో ఇలా కాన్ఫిడెంట్ వేలో మీరు ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్ఫిడెంట్ వేలో లేకుంటే ఇంకంతే సంగతులు. ఓకేనా, ఏదన్నా కానీ మీకు 1-on-1 డిస్కషన్ జరుగుతుంది. అప్పుడప్పుడు 1-on-1 డిస్కషన్ జరిగినప్పుడు కూడా యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ ఇన్ ఎఫెక్టివ్ వే. చాలా ఎఫెక్టివ్ వేలో, చాలా యాక్టివ్ వేలో యూ నీడ్ టు డైవర్ట్ అనమాట. ఓకేనా, సో అది సంగతి. సో ఇఫ్ కొంతమంది ఎలా చేస్తారు ఏంటి అని అంటే ఫర్ సపోజ్ ఇది మీ లీడ్ సంథింగ్ కనెక్ట్ అవుతారు. ఓకేనా, కనెక్ట్ అయిపోయి ఒకసారి నాకు చెప్పగలుగుతారా మీరు ఇది ఎలా చేశారు సో అండ్ సో అని చెప్తారు. లేకుంటే ఒకసారి నా ముందు చేయండి అని చెప్తే మీరు ఏం చేస్తారు అని అంటే కొంతమంది తెలివిగా వైఫై ఆఫ్ చేసి సారీ ఐఎమ్ ఫేసింగ్ పవర్ ఇష్యూస్ అని సో అండ్ సో అని చెప్తూ ఉంటారు. ఇలా ఎన్ని రోజులు చేస్తారు? ఓకేనా, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే కదా, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే టు హ్యాండిల్ టు డీల్. ఓకే, సో ఇలా ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఆ వైఫై ఆన్ చేయడం ఆఫ్ చేయడము, నెట్వర్క్ ఇష్యూలు లేక అంతా బాగానే ఉన్నా కానీ పవర్ ఇష్యూలు చెప్పడము. ఓకేనా, ఇలాంటివి చేయమాకండి. ఓకేనా, మీరు జెన్యున్గా ఉండండి. మీ నావిగేషన్ ఏదైతే ఉందో, మీ పాత ఏదైతే ఉందో అది చెప్పండి. ఏముంది, అందరు 100కి 100% అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఆన్సర్. ఓకేనా, ఇలాంటివి చేయకండి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చరికి ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేసి మీరు వెళ్ళాలనుకున్నా లేకుంటే ఆల్రెడీ ఉన్నా కానీ మీరు ఎలా ఉండాలంటే మీరు ప్రైవేట్గా ఉండాలి. అంటే మీ యొక్క డీటెయిల్స్ ఏదన్నా కానీ షేర్ చేయమాకండి.
ఓకే, అంటే నేను ఆల్రెడీ ఫేక్ బెట్ వచ్చా అని ఈ విధంగా ఎవ్వరికైనా డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా కానీ, ఓకేనా, ఆ కంపెనీని మీరు విడిచే వరకు మీ లైఫ్ టైంలో చెప్పకూడదు, ఎవరితో చెప్పకూడదు. ఓకేనా, దిస్ ఈజ్ ది కాన్ఫిడెన్షియల్. ఓకేనా, ఇది చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చరికి ఏంటి అని అంటే, నా యొక్క పర్సనల్ సజెషన్ యాక్చువల్లీ, ఫర్ సపోజ్ మీరు సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో వెళ్తారు. ఓకేనా, వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో 2-3 years దాకా వర్క్ చేయకండి. ఓకేనా, సంథింగ్ ఒక ప్రాజెక్ట్లో మంచి మీకు కొంచెం గ్రిప్ వచ్చే వరకు, అది 8 months అయినా కానీ 1 year అయినా కానీ అప్పుడు 6 months కానీ. ఓకేనా, సో యూ జస్ట్ ట్రై టు స్విచ్. ఓకే, స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూ గెయిన్ సమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ మీకు జెన్యున్గా ఎక్స్పీరియన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ దీంతో పాటు నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను ఏంటి అని అంటే, మీరు ఇలాంటి మేనేజ్ చేసేటప్పుడు డైరెక్ట్లీ ఎంఎన్సీకి వెళ్ళకండి. ఓకేనా, సమ్ స్టార్టప్స్ ఆర్ మిడ్ లెవెల్ కంపెనీస్కి తాలూకు ఆ కంపెనీస్కి వెళ్ళండి. అండ్ హౌ టు ఫైండ్ దట్ కంపెనీస్ ఆల్సో నేను దాని చెప్పాను, ఆస్పెక్ట్లో చెప్పాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది. ఓకే, సో ఈ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ స్టార్టప్ లెవెల్ కంపెనీస్ కానీ మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దెన్ లేటర్ ఆన్ మీరు ఏం చేయాలి అని అంటే, అట్లీస్ట్ నేను చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 1 year వరకు చక్కగా అందులో ఈ చెప్పిన ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తూ 1 year వరకు ఉండండి. 1 year అయిన తర్వాత దెన్ లేటర్ ఆన్ మీరు వచ్చరికి ఏంటంటే, దెన్ యూ కెన్ ఏది ట్రై విత్ ద ఎంఎన్సీ. ఇట్స్ అప్ టు యూ. ఇంకా ఎందుకంటే మీకు ప్రీవియస్ బీజీవీ ఏదైతే ఉంటుందో మీకు ప్రీవియస్ కంపెనీ ఉంటుంది. ఓకేనా, అలా ఉంటుందన్నమాట. కొన్ని కంపెనీస్ ఇంకా త్రూ అవుట్ ద లిస్టెడ్ కంపెనీస్ మొత్తం, అంటే పిఎఫ్ తాలూకు ఏదైతే మీ యూఎన్ స్టే ఉంటుందో దానికి సంబంధించిన మొత్తం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అదర్ థింగ్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రీవియస్ కంపెనీ దాని తాలూకు పే స్లిప్స్ కానీ, ఓకేనా, అవి అడుగుతూ ఉంటారు. సో మీకు అక్కడ సేఫ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ కూడా ఇంకొకటి వచ్చరికి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, హడావుడి చేసేసి ఫర్ సపోజ్ మీరు 1 year చేశారు. 1 year చేసిన తర్వాత హడావుడి చేసేసి మల్టిపుల్ కంపెనీస్కి అప్లై చేయకమాకండి. ఏది నేను చెప్పేది ఎంఎన్సీస్కి. ఓకే, ఫర్ సపోజ్ పలానా ఒక ఎంఎన్సీ మీరు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత దెన్ మీరు ఏం చేస్తారు అని అంటే, డైరెక్ట్లీ డోంట్ అప్లై ఫర్ ది మల్టిపుల్ కంపెనీస్. పలానా కంపెనీకి ఒక ఏ అనే కంపెనీ మీరు అప్లై చేశారు. త్రూ అవుట్ ద రిక్రూట్మెంట్ చూడండి. మీరు ఆఫర్ లెటర్ వచ్చింది కదా, సంబరపడమాకండి. అందులో మొత్తం మీరు జాయిన్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్యాకేజ్ కానీ ఇంకేదన్నా కానీ అప్పుడు మీకు నచ్చకుంటే, అంటే మీకు బీజీవీ గ్రీన్ వచ్చే వరకు, ఓకేనా, గ్రీన్ వచ్చే వరకు ఏం చేయమాకండి. గ్రీన్ వస్తే అప్పుడు మీకు ఏదో సంథింగ్ నచ్చలేదు, దెన్ అప్పుడు మీరు ఏం చేయండి అని అంటే, దెన్ యూ ఎక్స్ప్లోర్ ద అదర్ జాబ్. ఏది వేరే కంపెనీ సో అండ్ సో. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఫర్ సపోజ్ మీరు హడావుడి చేసేసి మీరు ఒక ఏ కంపెనీ చేశారు, బి అనే కంపెనీ చేశారు, సి అనే కంపెనీ సైమల్టేనియస్గా అప్లై చేశారు. సో అప్లై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఏ అనే కంపెనీ దగ్గర బీజీవీ ఆగిపోయింది అనుకో, ఇక్కడ అందరూ మ్యాక్సిమం అన్ని ఎంఎన్సీస్ అలానే ఫాలో అవుతూ ఉంటాయి ఏది బీజీవీ ప్రాసెస్. ఏ ఆగిపోతే సంథింగ్ ఏదో ఫ్యాక్టర్తో ఏ ఆగిపోయింది, బి కూడా ఆగిపోవచ్చు, సి కూడా ఆగిపోవచ్చు. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఏ దగ్గర చూడండి, మీరు స్టక్ అవ్వండి, ఏం కాదు. స్టార్టింగ్ అంటే కొంచెం ఈ ఫేస్లో ఉన్నారు కాబట్టి, సో ఏ దగ్గర కొంచెం మీరు యూ జస్ట్ టేక్ టైమ్, నథింగ్ హ్యాపెన్స్. సో ఏ దగ్గర కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత దెన్ లేటర్ ఆన్ మీరు అక్కడ ఏం నచ్చకుంటే, అది నచ్చకుంటే, ఇది చేయకుంటే, దెన్ దానిలో ఏలో ఉన్నో చూడండి, మోడిఫికేషన్ ఏమన్నా అప్లికేషన్స్ ఉన్నాయా, ఏ విధంగా వాళ్ళు బీజీవీ చేస్తున్నారో, సో అండ్ సో మీకు అప్పుడు తెలుస్తుంది. దెన్ యూ లేటర్ ఆన్ కీప్ ఆన్ అప్డేటింగ్ ఆన్ బి అండ్ సి. అప్పుడు మీ ఇష్టం, ఇంకా ఏకి వెళ్ళొస్తారా, ఏకి మీరు ఆఫర్ లెటర్ రోల్ అయిపోయింది కాబట్టి మీరు ఏకి వెళ్తారా, దెన్ లేటర్ ఆన్ అప్పుడు మీరు చూడండి. దెన్ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అరే చలో నాకు బీజీవీ క్లియర్ అయిపోయింది, దెన్ ఐ కెన్ అప్లై ఫర్ ది మల్టిపుల్ కంపెనీస్ ఆల్ ఎట్ వన్స్. ఇలా సైమల్టేనియస్గా దెన్ యూ కెన్ అప్లై. 1 month 2 months ప్రాసెస్ జరుగుతుంది. దెన్ లేటర్ ఆన్ ఇట్స్ అప్ టు యూ. ఇంకా సో ఈ విధంగా చేసుకోవచ్చు. అంతే తప్ప సైమల్టేనియస్లీ ఫటాఫట్ చేయమాకండి. ఓకే, సో డేటాబేస్ మెయింటైన్ అవుతుంది కాబట్టి, ఓకేనా, సో అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో మోస్ట్ ప్రాబబ్లీ నేను అప్లికెంట్స్కి చూస్తే ఇదే. ఓకేనా, సో నాకు అంతా బాగానే ఉంది, బీజీవీ దగ్గర నాకు రెడ్ పడింది, లేకుంటే హోల్డ్ పడింది అని చెప్తున్నారు. ఆఫర్ రిలీజ్ అవ్వట్లేదు, లేకుంటే ఆఫర్ రిలీజ్ అయినా కానీ నాకు ప్రాజెక్ట్ అలోకేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు సో అండ్ సో అంటే ఇందుకే ఇవన్నీ. ఓకేనా, దిస్ ఆర్ ది చాలా రీజన్స్ ఉంటాయి దానికి. మీ బీజీవీ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల,
లేకుండా మీ పైన ఏమైనా డౌట్స్ రావడం వల్ల, మీ ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఓకేనా? సో అందుకే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఏఐనా కంపెనీతో టెస్ట్ చేయండి మీరు. అంత అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని కీప్ ఆన్ అప్డేటింగ్. మీకు అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ మీ జీవితాలకు ఏదైతే ఉంటుందో మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు. ఓకే? సో ఇది నా సజెషన్ యాక్చువల్లీ. నేను చాలామంది చూసాను కాబట్టి నేను మీకు ఈ సజెస్ట్ చేస్తున్నాను. ఓకే? లేదు నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా ప్రీవియస్ కంపెనీస్ పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది, దెన్ యూ కెన్ గో హెడ్. దెన్ యూ కెన్ అప్లై సైమల్టేనియస్లీ, ప్యారలల్లీ యూ కెన్ అప్లై ఫర్ ది మల్టిపుల్ కంపెనీస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అంత బాగానే ఉంటే బై గాడ్ గ్రేస్ దెన్ యూ మే గెట్ ఏ గుడ్ కాల్స్. ఓకే? సో ఇది సంగతి. అంత అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీ హెచ్ఆర్తో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు ఫేక్ పెట్టి మీరు ఫస్ట్ కంపెనీ అని చెప్పారు కదా, దాని తాలూకు నేను చెప్పేది. ఓకేనా? హెచ్ఆర్స్తోని, మీ మేనేజర్స్తోని, మీ టీమ్ లీడ్స్తోని, మీ కలీగ్స్తోని. ఓకేనా? అండ్ చాలామంది ఫ్రీగా మింగిల్ అవుతారు. ఓకేనా? కొంతమంది కట్టప్పలు ఉంటారు. వాళ్ళని రికగ్నైజ్ చేయడమే మన మెచ్యూరిటీ అంటాం. ఓకేనా? సో అలాంటి కట్టప్పల్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఓకే? అందరిని దాటుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే? మనం ఏంటి, మన పని ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మనమేంటి, ఓకే, మన సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా ప్రతి ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది మీరు కీబోర్డ్ పైన ఏది క్లిక్ చేసినా కానీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో అప్పుడైతేనే మనం జాగ్రత్తగా ఉంటాం, కాన్ఫిడెన్స్గా ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం. లేదు అని అంటే ఇష్టం ఉన్నట్టు వాడు ఈ మాట అన్నా నేను కూడా అదే మాట అంటా, నేను రివర్స్ అంటా. ఓకేనా? లేకుంటే మీ టీమ్ లీడ్ నీకే ఎక్కువ బగ్స్ అసైన్ చేస్తే నువ్వెవరు నాకు అసైన్ చేయడానికి, నేను ఒక్కనే దొరికినా, వేరే వాళ్ళు ఎందుకు? దిస్ ఈజ్ నాట్ అన్ప్రొఫెషనల్. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ గుడ్ ప్రొఫెషనల్ టు ఇంటరాక్ట్ విత్ దాట్. ఓకే? దెర్ ఆర్ అదర్ వేస్ టు ఇంటరాక్ట్ విత్ దాట్. ఓకే? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తే మీ యొక్క కెరీర్ అన్నది చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో ప్రొవైడ్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, సో దిస్ వీడియో ఈజ్ నాట్ టు ఎంకరేజ్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే? సో ఇదేంటి అని అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకు చాలా జెన్యున్గా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే? సో వాళ్ళు జెన్యున్గా ఉంటారు, జెన్యున్గా నేర్చుకుని మంచిగా రిగ్రెసివ్గా వాళ్ళు అంతా చేస్తారు కాబట్టి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైతే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారో ఫస్ట్ ఆన్ మ్యాండేటరీ థింగ్ వచ్చరికి ఏంటి అని అంటే మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ ఆన్ ఫ్రమ్ డే వన్ యూ నీడ్ టు ఎన్హాన్స్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో ఇంకా మీరు అది ఎలా వర్క్ చేస్తారు, ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క టాస్క్ అబ్జర్వ్ చేయండి మీరు. ఫర్ సపోజ్ ఈరోజు మీకు టాస్క్ లేదు, అంతకన్నా టాస్క్ లేదు, మీకు లో బర్డెన్ ఉంది, మంచిగా ఉంది. దెన్ మీరు ఏం చేస్తారు, ఇఫ్ ఇన్ కేస్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే ఇలా మీకు హైబ్రిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కలీగ్స్ దగ్గరికి వెళ్ళండి, జస్ట్ వాక్ అరౌండ్, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, సో దట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద మోర్ డెవలప్మెంట్ ఆర్ బగ్స్. ఓకేనా? అప్పుడు మీకు తెలుస్తుంది, వర్క్ నేచర్ తెలుస్తుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుస్తుంది. ఇవన్నీ మీరు చెయ్యాలి యాక్చువల్లీ. లేదు ఇట్లానే ఉంటా, ఇంట్లో కూర్చుంటా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని అంటే ఎప్పుడైనా రిస్కే. మీకు ఎప్పుడైనా కాల్ రావచ్చు, ఎప్పుడైనా లేఅవుట్ జరగవచ్చు, ఎప్పుడైనా మెయిల్ రావచ్చు. ఓకే? సో డ్యూ టు సో అండ్ సో ఆబ్లిగేషన్స్ ఇన్ యువర్ ప్రొఫైల్ వీఆర్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ యువర్ ప్రొఫైల్ సో అండ్ సో ఇలా ఉంటుంది. ఓకే? సో ఇదంతా ఉండకూడదు అని అంటే ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. ఓకే? సో ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. చలో బాయ్, టేక్ కేర్.